హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు జయన్ టాక్స్. హ్యాపీ హోలీ గైస్ అందరికీ. మేము మాత్రం అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే మా పిన్ని బాబాయ్ వచ్చారు కాబట్టి, ఇంకా మా చెల్లి కూడా వచ్చింది. మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా అమ్మల ఇంటికి వెళ్ళాం గైస్. ఫస్ట్ మేము మా అమ్మల ఇంటికి వెళ్ళేసి మా తాతయ్యకి ఇంకా అమ్మమ్మకి పెట్టేసాము, ఇంకా మా మామకి కూడా పెట్టేసాము, మా పెద్ద మామకి పెట్టేసాము, ఇంకా మా చిన్న మామ లేడు అనేసి మా పెద్ద మామకి పెట్టేసేసి ఇంకా అలానే మేము పూసుకుంటున్నాం గైస్, మా అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడుకుంటూ. ఇంకా మా అమ్మమ్మ కూడా ఇంకా మాకు కలర్స్ అనేది పెడుతుంది. అప్పుడే మా మామయ్య కూడా వచ్చాడు, చిన్న మామయ్య. సో ఆ తనకు కూడా ఇక పెట్టేసేసి ఇంకా మేము ఎంజాయ్ చేసాం గైస్. కొంతసేపు అలానే ఉన్నాము. ఇంకా మా తాతయ్య ఇంకా మేము వచ్చామనేసి బటర్ మిల్క్ తెచ్చాడు. ఇంకా మీరు బటర్ మిల్క్ తాగేసి అలానే ఇంకా ఉన్నాము. ఇంకా మా అమ్మమ్మ స్వీట్ ప్రిపేర్ చేసిందనమాట. సో స్వీట్ ఇచ్చింది గైస్, చాలా బాగా చేసింది మా అమ్మమ్మ. సో స్వీట్ ఇచ్చింది, మేము చాలా ఎంజాయ్ చేసాము. వాళ్ళకి ఒక హ్యాపీనెస్ గైస్ మేము వస్తే అనమాట. సో మంచిగా ఇంకా ఉండు అనేసరికి మేము ఇంకా ఫెస్టివల్ కదా గైస్, ఇక మా పిన్ని బాబాయ్ కూడా వచ్చారు కాబట్టి ఇంకా మేము ఇంటికి అనేది రిటర్న్ అయిపోయామన్నమాట. సో అక్కడ ఫొటోస్ దిగేసి కొన్ని మేము ముగ్గురం ఎంజాయ్ చేసి ఇక్కడ ఫొటోస్ దిగేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంటికాడ మాత్రం అసలు ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళందరూ కలర్స్ ఆడారు, ఇంకా వెయిటింగ్ చేస్తున్నారు మా గురించి. ఇంకా మేము ఆడేసి ఇంకా మేము ముగ్గురం మాత్రం చాలా ఆడేసాం గైస్. అసలు చాలా ఆడేసి ఇంకా లాస్ట్కి ఇంకా వాటర్‌తోని కూడా ఆడామనమాట. ఇంక వాటర్‌తోని ఆడేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా లంచ్ చేసాము. లంచ్‌లో ఏం ప్రిపేర్ చేసిందంటే బిర్యానీ చేసింది మమ్మీ, బోటి ఇంకా తలకాయ కర్రీ చేసిందనమాట తెలంగాణ స్టైల్‌లో. ఇంకా మేము తినేసి రెస్ట్ తీసుకున్నాం గైస్. ఇంకా రైతా ఇంకా పప్పు కూడా చేసిందనమాట. థ్యాంక్ యూ.